ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందంలోని మొదటి అధ్యాయంలో 20 శ్లోకం చదువుతున్నాం. దీని ముందర 3 శ్లోకాలు ఉన్నాయి, కాకపోతే దానికి భాష్యం ఇవ్వలేదు కాబట్టి అవి కూడా చర్చిద్దాం మనం. ముందుగా పదపాఠం. శరణం తం ప్రపద్యే అహం యః ఏవ జగదీశ్వరః ప్రజాం ఆత్మసమాం మహ్యం ప్రయచ్చతు ఇతి చింతయన్. శరణం తం ప్రపద్యేహం శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్ ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? శరణం తం ప్రపద్యేహం శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. ప్రయచ్చత్వితి చింతయన్. శరణం తం ప్రపద్యేహం శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వరః య ఏవ జగదీశ్వరః ప్రజామాత్మసమాం మహ్యం ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయామి. ప్రయచ్చత్వితి చింతయన్. ప్రతిపదార్థములు. శరణం. శరణం ఆశ్రయించి, తం అతనిని, ప్రపద్యే శరణము నొంది తినో, శరణము నొంది తినో, అహం నేను, యహ ఎవరినైతే, ఏవ నిక్కముగా, జగదీశ్వరః జగన్నాథుడు, ప్రజాం పుత్రుని, ఆత్మసమాం తన వంటి, మహ్యం నాకు, ప్రయచ్చతు
వసగుగాక ఇతి అని చింతయన్ చింతించుచు. అనువాదము మరియు భాష్యం ఇచ్చిన శిలాప్రభుపాదులకు జయము జయము. భాష్యం. ఎవ్వానిని నేను ఆశ్రయించితినో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని ఒసగుగాక, నాకు ఒసగుగాక అని అతడు చింతింపదొడిగింది. భాష్యం. అత్రిమునికి దేవదేవుని గూర్చి విశిష్టమగు జ్ఞానము లేనట్టుగా గోచరించుచున్నది. ఎవ్వాని నుండి సమస్తము ఉద్భవించునో, ఎవడు ఈ జగమును పోషించునో, విలయానంతరము ఎవ్వనియందు సమస్త జగత్తు పదిలపరపబడునో అట్టి విశ్వ సృష్టికర్తయగు దేవదేవుడొకడు కలడని వేద పరమకు సమాచారము అతడు ఎరిగి ఉండవచ్చును. యతోవా ఇమాని భూతాని తైత్తిరీయ ఉపనిషత్తులో 3.11 నందు ఈ విధంగా చెప్పబడింది. ఇటువంటి వేదమంత్రములు దేవదేవుని గూర్చిన సమాచారమును మనకు అందించుచున్నవి. అత్రిముని అటువంటి భగవానుని పైనే, అనగా కనీసము అతని నామమునైనను తెలియకుండా మనసును కేంద్రీకరించాను. భగవానునితో సమానమైన పుత్రుని అర్జించుటకే అతడు ధ్యానమగ్నుడు అయ్యాను. ఈ విధమైన భక్తి సైతము దేని యందైతే భగవానుని నామపరమైన జ్ఞానము లోపించినదో అటువంటి భక్తి సైతము భగవద్గీత యందు వర్ణింపబడింది. పుణ్యులైన 4 తరగతుల వారు తాము కోరినది అడుగుటకు తన చెంతకు చేరుదని శ్రీకృష్ణ భగవానుడు అతడు తెలిపాను. అత్రిముని భగవానుని వంటి పుత్రునే వాంఛించెను. భౌతికమైనటి కోరికను కలిగి ఉన్న కారణమున అతడు విశుద్ధ భక్తుడు కాజాలడు. భగవంతుని వంటి పుత్రునే కోరి ఉన్నను అతని కోరిక భౌతికమైనదే. ఎలైనా అతడు భగవానుని వంటి పుత్రునే కోరిన గాని భగవానుని కాదు. ఒకవేళ అతడు భగవానునే పుత్రునిగా కోరి ఉన్నచో సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడిబడి ఉండేవాడు. పరతత్వమునే అతడు కోరిన వాడొకట దానికి కారణం. పరతత్వమునే అతడు కోరిన వాడొకటకు అవుట దానికి కారణం. కానీ భగవంతుని వంటి పుత్రుని కోరిన కనుక అతని కోరిక భౌతికమయ్యాను. కనుకనే అత్రిమునిని విశుద్ధ భక్తుల కోవలోనికి చేర్చలేను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే కౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్భాగవతం 4వ స్కందంలోని మొదటి అధ్యాయం. ఇది మను తనయల గురించి, వంశ చరిత్ర గురించి చెప్తుంది. దీంట్లో 20 శ్లోకం. ముందుగా 20 శ్లోకానికి వెళ్ళే ముందర ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాలు చూద్దాం. మనం ఈ 16వ శ్లోకం మనం చర్చించాం. దాంట్లో అది వినిన పిమ్మట విదుడు మైత్రేయుని ప్రశ్నించాడు. ఓ గురుదేవ, సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఏ రీతిని అత్రిముని ఎంట సంతానముగా వెలిసిరి అని చెప్పేసి ప్రశ్న అడిగారు. అంటే మనకి ఇంతకుముందు శ్లోకాలు మనం ఏం చేసుకోం. ఇది మను తనయల అంటే మను యొక్క స్వయంభూ మను యొక్క పుత్రికల యొక్క చరిత్రలు చదువుతాం. వారు 9 పుత్రికలు ఉన్నారని, దాంట్లో ఎవరిని ఋషుల్ని ఎవరు వివాహం చేసుకున్నారు మనం విన్నాం ఇంతకుముందు. ప్రస్తుతం అనసూయ, అత్రి మహర్షుల దంపతుల యొక్క పుత్రికల గురించి తెలుసుకుంటున్నాం. అనసూయకు అత్రి మహర్షికి పుట్టినటువంటి 3 పుత్రులు ఎవరు? త్రిమూర్తుల యొక్క విష్ణు భగవానుడు, బ్రహ్మదేవుడు, శివుని యొక్క పాక్షిక అవతారములుగా జన్మించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు మైత్రేయ మహర్షిని, ఏమని? గురుదేవ, ఇటువంటి లయకారకుడు లేకపోతే స్థితికారకుడు లేకపోతే సృష్టికారకుడు అయినటువంటి త్రిమూర్తుల గుణావతారాల యొక్క పాక్షిక అవతారాలు ఈ యొక్క అత్రి మహర్షికి అనసూయకు జన్మించడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటని చెప్పేసి విదురుడు అడిగాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? బ్రహ్మణాచోదిత సృష్టావత్రిర్బ్రహ్మ విదాం వరః సహపత్న్యా యయా వృక్షం కులాద్రిం తపసి స్థితః. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడి విధంగా పలికాను. అనసూయను వివాహమాడిన పిమ్మట అత్రిమునిని ప్రజాసృష్టికై బ్రహ్మదేవుడు ఆదేశించినప్పుడు తపస్సు చేయుటకై ఆ దంపతులు వృక్ష పర్వతమునకు ఎగిరి. ఇక్కడ మనకి ఎవరు అత్రి మహర్షి? ఎవరు? బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. అంటే బ్రహ్మదేవుని యొక్క
మానసపుత్రుడు అంటే బ్రహ్మదేవునిచే ఆదేశింపబడ్డాడు. ఏమని? ఎప్పుడైతే ఈ వివాహం అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ప్రజా సృష్టి కొరకై మీరు ప్రజా సృష్టిని చేయమని చెప్పేసి ఆ దంపతులిద్దరిని ఆజ్ఞాపించారు. ఎవరు? బ్రహ్మదేవుడు. 18వ శ్లోకం. తస్మిన్ ప్రసూనస్తబక పలాశోక కాననే వార్భిః స్రవద్భిర్దుర్గిష్ఠే నిర్ద్వింద్యాయాః సమంతతః. ఆ పర్వతలోయలో నిర్ద్వింద్య నామక నది ప్రవహించుచుండెను. ఆ నదీ తీరమున పెక్కు అశోక వృక్షములు మరియు పలాస పుష్పభరిత వృక్షములు కలవు. జలపాతం యొక్క మధుర ధ్వనిని ఎల్లప్పుడూ వినవచ్చును. ఆ సుందర ప్రదేశమునకు దంపతులు ఇరువురు ఎగిరి. వీరు ఎక్కడికి వెళ్ళారు? నిర్ద్వింద్య అనే నది ప్రవహించుతున్న చోటకు వెళ్ళారు. అక్కడ ఆ నదీ తీరంలో అశోక వృక్షాలు, పలాస పుష్పభరిత వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉంది. నదీ జలాల ప్రవాహంతో ఈ యొక్క మంచి మొక్కల చెట్లు యొక్క అందంగా ఉండటం వల్ల, పుష్పాలు ఉండటం వల్ల అక్కడ చాలా మధురంగా ఉన్నదని చెప్పేసి, సుందరంగా ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళారు ఈ దంపతులు ఇద్దరు. అక్కడ 19వ శ్లోకంలో ప్రాణాయామేన సంయమ్య మనోవర్ష శతం ముని అతిష్టదేక పాదేన నిర్ద్వంద్వో నిల భోజన. ఆ ముని ప్రాణాయామము ద్వారా మనసును ఏకాగ్రపరచండి. ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించి వాయుభక్షము చేయుచు వంటి కాలిపై అతడు 100 సంవత్సరములు నిలిచి ఉండని. ఇక్కడ మనకు ఆయన ధ్యానం చేశారు. మనకు తెలుసుకున్నాం జ్ఞానయోగం. భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్తారు శ్రీమద్ భగవద్గీతలో. 6వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఏమన్నారు? శుచిగా తయారై ఒక నిర్దిష్టమైన మంచి శుచి అయినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ దర్బలు పరుచుకుని దానిపై జింక శరీరం కానీ జింక చర్మం కానీ ఏదైనా పరుచుకుని దాని మీద నిటారుగా కూర్చుని అక్కడ ప్రాణాయామం చేస్తూ భగవంతుని ధ్యానించవాలని చెప్పేశారు. ఏమని చెప్పారు? భగవంతుని ధ్యానించమని చెప్పారు. మనకు భగవద్గీత 6వ అధ్యాయంలో ఏం చెప్పారు? విష్ణు భగవాన్ని హృదయంలో ధ్యానించాలని చెప్పేశారు. మనకి 3వ అధ్యాయంలో కూడా మన కపిల భగవాన్ చెప్తారు ఏ విధంగా ధ్యానించమన్నారు. విష్ణు యొక్క రూపాన్ని, ఆనంద రూపాన్ని, మన సచ్చిదానంద విగ్రహ రూపాన్ని ధ్యానించమన్నారు. ముందుగా పాదాల దగ్గర ధ్యానం పెట్టమన్నారు. తర్వాత నెమ్మదిగా పైకి వస్తూ ఊరువులు, తర్వాత నాభి, ఉదరం, తర్వాత ఛాతి మీద, తర్వాత ముఖారవిందం మీద చేస్తూ ఆయన యొక్క ఆభరణాలు, ఆయన యొక్క అలంకరణ ఆయుధాలు కానీ ఈ యొక్క విధంగా భగవంతుణ్ణి ధ్యానించమని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఈ ముని ఏం చేశారు? ప్రాణాయామం ద్వారా మనసును ఏకాగ్రపరిచారు. మనకి ఈ యొక్క అష్టాంగ యోగంలో మనకి 8 అంగాలు ఉన్నాయి అనుకున్నాం. యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, ఈ విధంగా సమాధి, ఈ విధంగా 8 అంగాలు. 8 అంగాల్లో ప్రాణాయామం ఒకటి. ఈయన ప్రాణాయామం ద్వారా ఏం చేయొచ్చు? మనం చిత్తవృత్తిని, మనకు ఆలోచన పరంపరని మనం ఆపు చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఈ విధంగా చేసి ఆ రీతిని సమస్త ఆసక్తిని నిగ్రహించారు. మొత్తం అన్ని యొక్క ఇంద్రియాల ఆసక్తిని ఆయన నిగ్రహించారు. అంటే మన ఇంద్రియాలని ఇంద్రియార్థాల మీద నుంచి వెనక్కు రాబట్టాలి. ఆ ఇంద్రియార్థాల వైపు ఎప్పటికీ మళ్ళకుండా నిగ్రహించగలగాలి. ఇది ప్రాణాయామం ద్వారా ఆలోచన, మనసును కంట్రోల్ చేశారు. ఆలోచన పరంపరని ఆయన కంట్రోల్ చేశారు. అలాగే ఆసక్తిని కూడా కంట్రోల్ చేశారు. అలాగే వాయుభక్షణ చేయొచ్చు వంటికాలపై, అంటే ఇంకా ఆయనకి ఆహారం అటువంటిది ఏం లేదు. వాయుభక్షణ చేయొచ్చు వంటికాలపై అతడు 100 సంవత్సరముల కాలము నిలిచి ఉండాలి. అలాగా 100 సంవత్సరాలు తపస్సులో ఉన్నారు. ఆయన ఏమని ధ్యానించారు, ఏమని తపస్సులో ఉన్నారు, అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎవ్వాని నేను ఆశ్రయించితినో ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నాకు వసగుగాక అని అతడు చింతింపదోడు. ఆయన ఒక రకమైన కోరికతో వచ్చారు. భగవంతుని పూజిస్తున్నారు. ఎవరిని? ఆయనకి ఇక్కడ దీంతో బయట మనకు అర్థమవుతుంది, ఎవరినైతే ఆశ్రయించానో ఆ జగన్నాథుడు నాకు పుత్రుని వసగుగాక అంటే ఇక్కడ మనకి భాషలో చెప్పారు. అత్రిమునికి దేవదేవుని కూర్చిన విశిష్టమగు జ్ఞానము లేనట్టుగా గోచరించుతున్నది. అంటే అది ఎవ్వాని ఆశ్రయించితునో అన్నారు. అంటే అక్కడ క్వశ్చన్ అనమాట. అతనికి పూర్తిగా క్లారిటీ లేనట్టుగా అనిపిస్తుంది. మనకి ఎక్కడ 3వ అధ్యాయంలో చెప్పబడింది, 3వ స్కందంలో కపిల భగవానితోటి. అలాగే కృష్ణ భగవాన్ కూడా ధ్యానం చేయాలని చెప్పేశారు. విష్ణు భగవాన్ని ధ్యానించాలని చెప్పేశారు. అంతేగాని ఏ నిరాకారాన్నో, లేకపోతే జ్యోతినో, లేకపోతే ఒక పాయింట్నో, రెడ్ లైట్నో, ఇటువంటిది ఏం చెప్పలేదు ఇక్కడ. ఈయన ప్రత్యేకించి
ఇంకా అంటే ఎవరిని ధ్యానిస్తారో పూర్తిగా అవగాహన లేనట్టుగా ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. అంటే దీని ప్రశ్న బట్టి ఎవ్వానిని నేను ఆశ్రయించుతును ఆ జగన్నాథుడు దయతో తన వంటి పుత్రుని నాకు ఒసగుగాక అని అతని చిన్న ఈ విధంగా ఎవ్వాని సమస్తము ఉద్భవించినో ఎవడు ఈ జగమును పోషించినో విలయానంతరము ఎవ్వని యందు సమస్త జగత్సు పదిలిపరబడును అట్టి విశ్వ సృష్టికర్త యగు దేవదేవుడు ఒకడు కలడని వేదపరముకు సమాచారం అతడు ఎరిగి ఉండొచ్చు. మనకి వేదాల్లో చెప్పబడింది ఇదంతా కూడా సృష్టికర్త భగవంతుడు అని చెప్పేసి. ఇక్కడ మనకి భగవంతుని 3 రకాలుగా మనం అనుభూతి చేసుకోవచ్చు. ఎలాగా? బ్రహ్మము, పరమాత్మ, అలాగే భగవానుడు లాగా. ఇక్కడ ఎవరైతే భగవానుడు అని చెప్పేసి పూర్తిగా తెలియనట్టు వారు మనకి ఏమంటారు? బ్రహ్మజ్యోతి. ఆ విధంగా ఆయన దాని యొక్క ఆశ్రయం తీసుకుంటారు. ఇక్కడ మనకి చెప్తున్నారు 15వ అధ్యాయంలో, మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఏమంటారు? హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. అంటే దాని అర్థం ఏంటి? నేను సర్వజీవుల హృదయంలో నెలకొని ఉన్నట్టు వాడను, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతుండను, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును, నిజమునకు నేనే వేదాంతకర్తను, వేదములను ఎరిగిన వాడిని. ఇక్కడ మనకి భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, వేదాలన్నీ మీకు అవగాహన అయినాయి అంటే దాని అర్థం ఏంటి? కృష్ణ భగవానుడు భగవంతుడనియు ఆయన సేవ కోసమే మనం ఉన్నామనియు వేదాంతాలన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడి అని ఎవరికైతే జ్ఞానం వస్తుందో వాడు సంపూర్ణంగా వేద జ్ఞానం తెలుసుకున్నాడు వాడనేది మనకు తెలియబడుతుంది. కానీ ఇక్కడ మనకి ఈయన వేద జ్ఞానం తెలుసున్నది, ఇంత బ్రహ్మదేవునికి మానసపుత్రుడు, కాకపోతే పూర్తి సంపూర్ణ జ్ఞానం లేనట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మన ఆచార్యులు ఇక్కడ క్లియర్గా చెబుతున్నారు. అంటే ఇక్కడ మనకి భగవద్గీతలో చెప్తున్నారు, ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నడిపించేటటువంటి శక్తులని కూడా నా యొక్క శక్తులు, నా యొక్క అంతర్గత శక్తి, బహిరంగ శక్తి, అన్యోన శక్తి, ఇది ఇక్కడ ఈ భౌతిక శక్తిని, భౌతిక ప్రపంచాన్ని నడిపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వీటన్నిటికీ మూలం నేనని చెప్పేశారు కృష్ణ భగవాన్. అంటే ఈ విధంగా వేదజ్ఞానం ఎవరికైతే ఉందో దానికి భగవంతుడు కృష్ణుడని, కృష్ణ సేవలో మనం ఉన్నామని వారికి పూర్తిగా జ్ఞానం ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం కూడా మనకి ఆ విధమైన జ్ఞానం మొట్టమొదటి నుంచి మనం నేర్పుతున్నాం. ఇక్కడ మనం కూడా నేర్చుకుంటే ఏంటి, ఎలా చేస్తాం? భగవంతుడి యొక్క అర్చామూర్తికి మనం సేవ చేస్తుంటాం, అలాగే డైరెక్ట్గా భగవంతుడికి మనం సేవ చేస్తున్నట్టుగా. ఈ విధంగా అతనికి సమాచారం వేదాల ద్వారా తెలిసి ఉండొచ్చు. యతో వా ఇమాని భూతాని తైత్రీయోపనిషత్తులు ఈ విధంగా చెప్పండి. ఇటువంటి వేద మంత్రములు దేవదేవుని కూర్చున్న సమాచారం మనకు అందించుతున్నది. మనకి వేదాలు ఇటువంటి సమాచారం అందిస్తుంది. భగవద్గీతలో డైరెక్ట్గా మనకి చెప్పబడింది. ఇక్కడ అత్రిముని అటువంటి భగవానుని పైనే, అంటే కనీసం అతనికి పూర్తిగా అవగాహన రానట్టు ఉన్నట్టుంది. దీన్ని బట్టి అర్థమవుతుందంటే అంటే అందుకని చెప్పేసి ఏమన్నారు, కనీసం అతని నామమునైనను తెలియకుండా మనసును కేంద్రీకరించారు. ఇక్కడ ప్రాణాయామం చేసుకుంటూ మనసునంతా నిగ్రహించారు. ఇదంతా మనకి ఎవరిని ధ్యానం చేస్తున్నామో, ఎవరికి సేవ చేస్తున్నామో, పరమతత్వం ఎవరో కృష్ణ భగవానుడిని, పరమతత్వం కృష్ణ భగవాన్ తెలియకుండా మనం ఏదైనా చేసినట్టయితే దానికి అంత ఫలితం రాదని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కనీసం అతని నామమునైనా తెలియకుండా మనసును కేంద్రీకరించి భగవానునితో సమానమైన పుత్రుని అర్థించుడికి అతడు ధ్యానమకుడు. ఇక్కడ భగవంతుడితో ధ్యానానికి ఎందుకున్నాడు? భగవంతుడితో సమానమైనట్టు పుత్రుడు కావాలని చెప్పేసి అర్థించాడు. ఈయన ఒక రకమైన భౌతికమైన కోరికతో ఇక్కడ ధ్యానం చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. ఈ విధమైన భక్తి సైతము అంటే దేని ఏందైతే భగవాని నామపరమైన జ్ఞానము లోపించున్నదో, అంటే ఇక్కడ అతనికి క్లారిటీ లేదని, పూర్తిగా సంపూర్ణ అవగాహన లేదని చెప్పేసి ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది మనకి. భగవద్గీత ఎందుకు వర్ణింపబడింది? పుణ్యులైన 4 తరగతుల వారు తాము కోరినది అడుగుటకు తన చెంత కోసం ఎరుదని శ్రీకృష్ణ భగవానుడు చదువుతాం. చెప్పండి, ఎవరెవరు వస్తారని భగవంతుడు చెప్పి చతుర్వేద అంటారు కదా, ఏంటి శ్లోకం చెప్పండి ఎవరైనా? అర్థార్థో జ్ఞానిన జిజ్ఞాసు. అంటే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్తారు 4 రకాలైనటువంటి విధాలుగా నన్ను పూజించడానికి భక్తులు వస్తారని చెప్పేసి. దాంట్లో ఎలాగున్నారు? అర్ధార్థో అంటే ఆర్తి, అర్ధార్థో. ఆర్తి అంటే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలు తీర్చమని చెప్పేసి భగవంతుని అర్థించడానికి వస్తారు. ఆ విధంగా భగవంతునితో నమ్మకంతో వస్తారు. వీళ్ళందరూ భగవంతుడు ఏమంటారు? పుణ్యాత్ములు అంటున్నారు. ఇదంతా కూడా శుద్ధ భక్తిలోకి రాకపోయినా మిశ్రమ భక్తిలోకి వస్తుంది. ఏమంటే భౌతిక కోరికలతో ఉన్నారు వీరు. అర్థం, ఆర్తి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల నుంచి బయట పెట్టమని చెప్పేసి ఒకటి. ఇంకోటి ఆర్ధో, ప్రయోజనం కావాలని, ఏదో ఇలాగే మన
అత్రి మహర్షి ఏం చేస్తున్నారు, భౌతికమైన తన సమానమైన భగవంతుడితో సమానమైన పుత్రులు కావాలని చెప్పేసి కోరికతో, భౌతిక కోరికతో వచ్చారన్నమాట. ఈ విధంగా ఆర్థం అంటే మనకి ప్రయోజనం కోసం, ఏదో రకమైన ప్రయోజనం మనకి పుత్రులు కలగాలని, లేకపోతే పుత్రులకు పెళ్ళిళ్ళు కావాలని, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి తొలగించమని, ఇటువంటి విధంగా వచ్చేవాడిని ఈ విధంగా వస్తారన్నారు. తర్వాత జిజ్ఞాసు, జ్ఞాని. జ్ఞాని అంటే ఏంటి, ఈ యొక్క అసలు ఈ సృష్టి అంతా ఎలా చేయబడింది, దీనికి అంతటికి మూలం ఎవరు, ఈ విధంగా తెలుసుకోవాలనే జ్ఞానం కోసం వస్తారు తప్పించి భక్తి ఉండదు. వాళ్ళు ఓన్లీ జ్ఞానం అంటే పాండిత్యం కోసం వస్తారు వారు. అంటే ఆ పాండిత్యాన్ని ఒక ఆతురతో నేర్చుకుంటారు తప్పించి దాంట్లో భక్తి కనిపిస్తుంది. అటువంటి వారిని జ్ఞానినస్ అంటారు. ఇంకా జిజ్ఞాసు అంటే ఇక్కడ మనం జిజ్ఞాసు అంటే అదే అన్నమాట. జిజ్ఞాసు అంటే ఆతృత వస్తారు ఏంటో తెలుసుకోండి. జ్ఞాని అంటే ఇది భగవంతుడు ఈ సృష్టికి మూలమని తెలిసి దాన్ని భక్తితో ఆయన్ని సేవిస్తారు, అది జ్ఞాని. జిజ్ఞాసులు అంటే ఆతృత వస్తారు, వాళ్ళు పాండిత్యం కావాలని. ఈ విధంగా మనం ఈ 4 రకాలైన వారు వీళ్ళందరూ పుణ్యవంతులేనండి. ఎందుకంటే భగవంతుని నమ్ముకున్నారు, ఏదో విధంగా భగవంతుడి మీద ఆధారపడ్డామని చెప్పేసి ఉంది. కాకపోతే దాంట్లో మిశ్రమమైన భక్తి అనమాట. ఆ భౌతికమైన కోరికలు ఉన్నాయి, పుణ్యమైన అంటే పూర్తిగా శుద్ధమైన భక్తి కాదని చెప్పేసి ఇక్కడ తెలుస్తున్నారు. అసలు తెలిపారు. అత్రిముని భగవాను వంటి పుత్రునే వాంఛించను. అత్రిముని మనకి భగవాను వంటి పుత్రుని వాంఛించను. భౌతికమైన కోరికను కలిగి ఉన్న కారణం అతడు విశుద్ధ భక్తుడు కాజాలేకపోయాడు. భగవంతుని వంటి పుత్రునే కోరినను అతని కోరిక భౌతికమైనదే. మనకి కోరిక భౌతికమైనదని చెప్పేసి ఇక్కడ అర్థమైంది. ఏలైనా అతడు భగవాను వంటి పుత్రునే కోరిన కానీ భగవానుని కాదు కదా. అంటే డైరెక్ట్గా భగవానునే కోరలేదు ఆయన. ఇక్కడ అందరూ కూడా భగవంతుడి యొక్క సేవ చేసేవాళ్ళు భగవంతుడికి సేవ డైరెక్ట్గా చేస్తారు. కృష్ణ భగవానికి మనం సేవ చేస్తాం, రోజు మంగళహారతి ఎవరికి ఇస్తాం, అలాగా ఆ విధంగా భగవానుడికే సేవ చేస్తాం. ఈ విధంగా డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేసే బదులు భగవంతుడి యొక్క పుత్రుని కూడా కావాలని భౌతిక కోరికతో అడిగారు అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. ఎవరైతే భగవానునే పుత్రునిగా కోరి సమస్త భౌతిక కోరికల నుండి పూర్తిగా విడివడి ఉండేది వాడు. అలా కోరలేదు కాబట్టి అతను ఇంకా భౌతిక కోరికలు. పరతత్వమునే అతడు కోరిన వాడగుట దానికి కారణము. కానీ భగవంతుని వంటి పుత్రులు కోరాను కనుక అతని కోరిక భౌతికమయ్యాను కనుకొనే అత్రిమునిని విశుద్ధ భక్తుల్లో కోవలోకి చేర్చలేకపోయాను. ఏ విధంగా అన్నమాట. ఇక్కడ భగవంతుడు కృష్ణ భగవానుడు మనకి స్వయంగా కృష్ణుడు భగవానుడు అని చూడండి. ఇక్కడ మనకి 1వ స్కంధంలో 3వ అధ్యాయంలో చాలా రకాలుగా అవతారాలు, భగవంతుని అవతారాలు ఏ విధంగా ఉంటాయని చెప్తూ చివరిలో కృష్ణ భగవానుడు ఏమన్నారు, స్వయంగా కృష్ణ భగవానుడే ఉద్భవించారని చెప్పేసి చెప్పారన్నమాట. దాని కృష్ణుడు అవతారం కాదని కృష్ణుడు అవతారి అని చెప్పేసి అన్నారు. ఈ అవతారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కృష్ణ భగవాన్ దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పేసి చెప్పారు. మనకి చెప్తారు, భగవద్గీతలో చెప్తారు, ఎప్పుడైతే అధర్మం పెచ్చిరిల్లిపోయి ధర్మానికి నష్టం ఏర్పడుతుందో, ఎప్పుడైతే భక్తులకి ఆందోళన కలిగిస్తారో ఆ టైంలో అతను ఉద్భవిస్తా అని చెప్పేసి, అతను కానీ అతని యొక్క ప్రతినిధి కానీ వస్తారని చెప్పేసి, ధర్మం మళ్ళీ పునఃస్థాపిస్తానని చెప్పేసి, భక్తులను రక్షిస్తానని చెప్పేసి, దుష్కృతులు చేసేవాని నష్టపరిచేవాడిని శిక్షిస్తానని చెప్పేసి భగవంతుడు వస్తున్నారు. ఆ విధంగా భగవంతుడిని అవతారాలు ఎత్తుతూ ఈ యొక్క మనువుల చరిత్ర, మనుతనయుల చరిత్ర, దీంట్లో ఉన్న వారందరూ కూడా ఇటువంటి వారు భగవంతుని యొక్క ఆల్మోస్ట్ అవతారాలు, అంశావతారాలు లాంటి వారు, లేకపోతే శక్తి ఆవేశ అవతారం వంటి వారు. ఎవరు, కపిల భగవానుడు, లేకపోతే యజ్ఞుడు, లేకపోతే దక్షిణ లక్ష్మీదేవి, సాక్షాత్ లక్ష్మీదేవి, అలాగే ప్రజాపతులు, మనువులు, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ భగవంతుని యొక్క శక్తిని ఆవేశంగా తీసుకుని పుట్టినటువంటి వారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వారి అందరి చరిత్ర, వంశ చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఇదే క్రమంలో మనకి అత్రి మహర్షి పుత్రుల కోసమై ఇక్కడ తపస్సు చేసినట్టుగా 100 సంవత్సరాల తపస్సు, ఘోరమైన తపస్సు చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా వాయుభక్షణం. కాకపోతే ఇక్కడ భౌతిక కోరికపై ఉన్నారు కాబట్టి అది విశుద్ధమైనది కాదని చెప్పేసి మనకి చెప్తున్నారు. మనం ఇలాగే చూద్దాం. ధ్రువ మహర్షి కూడా, ధ్రువ మహారాజు ఆయన కూడా తపస్సు చేశారు. ఆయన్ని మన భక్తుడిగా కొలుస్తున్నాం. ఎందుకని చెప్పేసి ధ్రువుడి చరిత్ర మనం చూసినట్టయితే ఆయన 5 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క తపస్సుకై వనాలకి బయలుదేరారు. ఏది కారణం ఏంటి, అక్కడ కారణం మాత్రం ఏమైంది, భౌతిక కోరిక. ఎందుకంటే తన తల్లి, అక్కడ సవతి తల్లి అతన్ని నివారించింది. ఎప్పుడైతే తన తండ్రి యొక్క ఒడిలో కూర్చోవాలని అనుకున్నాడో అప్పుడు ధ్రువుడు సునీతి కుమారుడు, ఉత్తానపాదుని యొక్క సునీతి భార్య ద్వారా పొందినటువంటి కుమారుడు ధ్రువుడు. అతను తండ్రి యొక్క ఒడిలో కూర్చోవాలని కోరుకున్నట్టయితే సురిచి అనే సవతి తల్లి ఏమంటుంది, నీకు అర్హత లేదు, ఎందుకనగా నువ్వు నా కడుపున పుట్టలేదు కాబట్టి అని చెప్పేసేపటికి అతనికి అవమానం ఏర్పడుతుంది, అర్థం కాలేదు. అప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్తే ఏమంటుంది,
నువ్వు మనకి ఓకే. అవునమ్మా అది కరెక్టే. కాకపోతే నువ్వు నీ కోరికని ఎవరు కూడా మనం ఎవరం తీర్చలేనటువంటిది. కాబట్టి నువ్వు డైరెక్ట్‌గా భగవంతుడిని, విష్ణు భగవాన్ని ధ్యానించు అని చెప్పేసి కోరుతున్నాడు. అంటే ఇక్కడ ధ్రువుడు కూడా తన భౌతిక కోరిక కొరకు కోసమొచ్చారు. అంటే తండ్రి కన్నా గొప్పగా ఉన్నటువంటి రాజ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ అర్హత కావాలని కోరుకుంటూ ఆయన ఆ వనాల్లోకి వెళ్తుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అతనికి మంచి గురువు దొరికారు. ఎవరు? నారద మహర్షి. నారద మహర్షి ఈయనకి ఒక రకమైన మంచి ఏంటది మంత్రోపదేశం చేసి ఆయనకి మంచి అంటే తపస్సు మంచి ఉద్దేశంతో చేసే విధంగా మొదలుపెట్టించారన్నమాట. ఆయన అదే విధంగా ఈ మంత్రం ఏంటో తెలుసా? గుర్తుందా? ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఏంటి? ఎవరిని ధ్యానించమన్నారు? వాసుదేవుడు. భగవంతుడు ఎవరని? వాసుదేవుడు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎవరు? కృష్ణ భగవాన్. డైరెక్ట్గా కృష్ణ భగవాన్ని ధ్యానించమన్నారు ఆయన. అంటే వాసుదేవుడు అని చెప్పేసి ఆయన అంటే విష్ణు భగవాని యొక్క చతుర్భుజ రూపం ఆయన మనసులో ధ్యానించుకుంటూ ఉన్నారు. పరమాత్మ రూపంలో ఉన్నటువంటి మనసులో భగవంతుడు ఉంటారు. అదే ధ్యానంలో ఉన్నారు ఆయన. ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ధ్యానించలేదు ఆయన. ఆయనకి ఇక్కడ అత్రి మహర్షికి మనకి కంపారిజన్ చేసుకున్నట్టయితే ధ్రువుడు ప్రత్యేకించి ఎవరిని ధ్యానిస్తున్నాడో అతనికి పూర్తిగా ఐడియా ఉంది. ఆయన ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో ఆదేశంతో ఆయన తపస్సు చేయడానికి వెళ్ళారు. ఆయన 6 నెలల్లోనే మంచి తపస్సు చేయడం, ఆయన ఎవరైతే పరమాత్మ రూపంలో ఉన్నారో హృదయంలో తలుచుకుంటున్నారో ఆయనే మనకి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యారు ఆయన చతుర్భుజ రూపంలో. ఈ విధంగా మనం చూసినట్టయితే ధ్రువుడు కూడా ఒక భౌతికమైన కోరికతో వెళ్తారు. కానీ ఆయన ధ్యానం చేసింది ఎవరు? నిజంగా మనకి ఎక్కడైతే శాస్త్రాలు చెప్పబడిందో భగవాన్ చెప్పాడు. వేదాలంతా ఎరిగినట్టయితే వారికి భగవంతుడే, కృష్ణ భగవానుడే భగవంతుడు అని చెప్పేసి తెలుసుకుని ఆయనకి ధ్యానిస్తారని. ఈయన డైరెక్ట్గా ఆయన ఒక విష్ణు భగవాన్ ధ్యానించారు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏం కోరుకున్నారు? ఆయన వరాలు ఏం కోరుకోలేదు. ఆయన ఏ వరంతో వెళ్ళారు? భౌతికపరమైన కోరికతో వెళ్ళారు. కానీ ఆ భౌతికపరమైన కోరిక కోరకుండా ఆయన కోరిక లేవని చెప్పేస్తాను. అప్పుడే భగవంతుడు ఆయనకి రాజ్యపాలన అధికారం ఇస్తారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే డైరెక్ట్గా మీరు కృష్ణ భగవానుని లేకపోతే విష్ణుని మనం ధ్యానించినట్టయితే మనకి దాన్ని విశుద్ధ భక్తిగా మారిపోతుందని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ కూడా ఈయన భౌతికపరమైన కోరికతో వచ్చారు. ఆయన ఒక గురువు ఆదేశం కూడా లేదు. ఆయన గురువు అంటే అక్కడ తండ్రి బ్రహ్మదేవుడి యొక్క ఆదేశం ఉంది. ఏమని? ప్రజా సృష్టించమని చెప్పేసి. కానీ ఈయన ఎవరిని ధ్యానంగా చేశారనేది నిర్దిష్టంగా లేకపోవడం వల్ల అది విశుద్ధమైన భక్తిలోకి చెప్పబడలేదు. ఇక్కడ మన ఆచార్యులు ఆ విధంగా చెప్తున్నారు. ఇక్కడ మనకి 28వ శ్లోకంలో చెప్పండి, మనం చెప్పుకున్నాం. ఏతే ఛాంస కళాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. దాంట్లో ఏం చెప్పబడిందంటే మనం అనువాదం చదువుదాం. ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీను భగవాని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడై ఉన్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడల్లా అట్టి అవతారములు లోకముల యందు వ్యక్తమగను. భక్తులను రక్షించుటకే భగవానుడు అట్లు అవతరించుతున్నాడు. మనం చర్చించుకున్నాం దీని ఏంటి? కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పేసి. ఇక్కడ మన 1వ స్కందములో ఇంకో 2 శ్లోకాలు మనం చదువుదాము.
ఇక మనకి ఒకటో స్కందంలో 2వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఈ విధంగా చెప్పింది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. దేవదేవుడైన శ్రీకృష్ణకు భక్తియుక్త సేవను కూర్చుట ద్వారా మనుషుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును జగము నుండి వైరాగ్యమును పొందుచున్నాడు. అంటే శ్రీకృష్ణ భగవానుకు వనరింపబడి భక్తియుత సేవ ఒక రకమైన భౌతికమైనటువంటి భావ భావ ప్రేరేపితమైనదని కొందరు భావించరు. అట్టివారు ఆధ్యాత్మిక అనుభవమునకై యజ్ఞము, దానము, తపస్సు, జ్ఞానము, యోగము పలు పద్ధతుల ద్వారా శాస్త్రములందు నిర్దేశింపబడినవని వాదించరు. వారి అభిప్రాయం ప్రకారం భక్తి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ అనేది కేవలము తక్కువ అనుభూతి కలిగిన వారికి మాత్రమే ఉద్దేశింపబడింది చెప్పేసి అంటారు. కానీ ఈ విధంగా ధ్యానం చేయడం ద్వారా మనం ఏం చేస్తాం, భగవంతుని ధ్యానించడం, తర్వాత తపస్సు లేకపోతే దానము ఇటువంటివి చేయడం ద్వారా మంచి ఉన్నతమైన భక్తి అని చెప్పేసి చాలామంది అంటారు. అలా కాదు. మనకు చెప్పినది భాగవతం అంతా కూడా చెప్తున్నది ఏంటంటే భగవంతుని యొక్క నామస్మరణం ద్వారా, భగవంతుని యొక్క అర్చన ద్వారా, భగవంతుని యొక్క కథ ద్వారా మనం చర్చించుకుంటూ భగవంతుని సేవలో ఎవరైతే ఉంటారో అది ఉత్తమమైన భక్తిగా మనకు చెప్పబడింది. మన ప్రత్యేకించి మన యొక్క శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం కూడా అంతే. హరినామ సంకేతం చేస్తూ భగవంతుని స్మరించమని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా అన్నమాట. ఓకే, హరే కృష్ణ. ఇంతటితో మనం ఈ ప్రవచనం సంపూర్తి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్భాగవతం కీ జై. హరే కృష్ణ.